స్నేహ కిందకు వెళ్ళి టాబ్లెట్స్ తెద్దామని వెళ్తుంటే గౌతమ్ స్నేహ చేయి పట్టుకుంటాడు. స్నేహ గౌతమ్ వంక చూస్తుంది. గౌతమ్ నిద్రలో నన్ను వదిలి వెళ్ళకు స్నేహ అని అంటూ ఉంటాడు. స్నేహ గౌతమ్ దగ్గర కూర్చుంటుంది. గౌతమ్ స్నేహ చేతిని ఇంకా దగ్గరకు తీసుకుని గుండెల దగ్గర పెట్టుకుని ఐ లవ్ యూ స్నేహ అంటాడు నిద్రలోని. స్నేహ ఆ మాట విని షాక్ అయ్యిద్ది. స్నేహ గౌతమ్ వంక చూస్తుంది. గౌతమ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. స్నేహ కష్టంగా గౌతమ్ దగ్గర నుండి చేతిని విడిపించుకుని కిందకు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వచ్చి గౌతమ్ని లేపి టాబ్లెట్స్ ఇస్తుంది. స్నేహ గౌతమ్ వంక చూడకుండా వాటర్ బాటిల్ అక్కడ పెట్టి బయటికి వెళ్తుంది. గౌతమ్ వెళ్తున్న స్నేహ వంక చూసి టాబ్లెట్స్ వేసుకుంటాడు. స్నేహ బయటికి వచ్చి గౌతమ్ ఎందుకలా అన్నాడు అంటే గౌతమ్ ప్రేమిస్తున్నది నన్నేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోకి రూమ్ సర్వీసింగ్ వచ్చి మేడం మీరు అడిగిన హాట్ వాటర్ అని ఇస్తాడు. స్నేహ థ్యాంక్ యూ అని లోపలికి వెళ్తుంది. గౌతమ్ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల మత్తుగా అనిపించి నిద్రపోతాడు. స్నేహ గౌతమ్ దగ్గర కూర్చొని వేడి నీళ్లతో క్లాత్ని తడిపి గౌతమ్ తల మీద పెడుతూ ఉంటుంది. స్నేహ ప్రశాంతంగా నిద్రపోతున్న గౌతమ్ని చూసి తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. స్నేహ కూడా నిద్ర వచ్చి సోఫాకి ఆనుకొని నిద్రపోతుంది. గౌతమ్కి మెలకువ వచ్చి చూస్తే స్నేహ సోఫాకి ఆనుకొని కింద పడుకొని ఉంటుంది. గౌతమ్ రాత్రంతా ఇక్కడే పడుకుందా అని ఇంకా నిద్రపోతున్న స్నేహని అంతే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంటే స్నేహకి డిస్టర్బ్ అవుతుందని కట్ చేస్తాడు. కానీ అప్పటికే స్నేహకి మెలకువ వచ్చి లెగుస్తుంది. స్నేహ ఇప్పుడు ఎలా ఉంది గౌతమ్? గౌతమ్ బాగానే ఉంది. స్నేహ వెళ్తుంటే గౌతమ్ పిలుస్తాడు. స్నేహ వెనక్కు తిరిగి ఏంటి అని అడుగుతుంది. గౌతమ్ ఐ ఆమ్ సారీ నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు అండ్ థ్యాంక్స్ నన్ను చూసుకున్నందుకు అని స్నేహ వంక చూస్తాడు. స్నేహ అయిపోయాయా నీ సారీలు థ్యాంక్స్లు అంటుంది కొంచెం సీరియస్గా. గౌతమ్ ఏం మాట్లాడాడు? స్నేహ ఫ్రెష్ అయితే స్టార్ట్ అవుదాం అని వెళ్ళిపోతుంది. గౌతమ్ వెళ్తున్న స్నేహ వంక చూస్తూ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా స్నేహ? ఎందుకంత సీరియస్ అయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్రెష్ అయి వచ్చి గౌతమ్ కార్ కీస్ తీసుకుంటాడు. స్నేహ గౌతమ్ కీస్ ఇటివ్వు నేను డ్రైవ్ చేస్తా. గౌతమ్ స్నేహ నీకు కార్ డ్రైవింగ్ వచ్చా? స్నేహ వచ్చు నా మీద నమ్మకం ఉంటే ఇవ్వు అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి కార్ కీస్ ఇస్తాడు. స్నేహ కొంచెం కూడా ఆలోచించకుండా ఇస్తున్నావు. నా మీద అంత నమ్మకమా? ఒకవేళ నేను దేనికైనా గుద్దేస్తే? గౌతమ్ పర్లేదు అని చిన్నగా నవ్వి కారులో కూర్చుంటాడు. స్నేహ వెళ్తున్న గౌతమ్ని చూస్తూ ఎందుకు గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నావు? నన్నెందుకింత నమ్ముతున్నావు అనుకుంటుంది. గౌతమ్ స్నేహ ఏం ఆలోచిస్తున్నావు రా అని పిలుస్తాడు. ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. గౌతమ్ స్నేహ కార్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? స్నేహ ఒకప్పుడు నాన్నకి కారు ఉండేది. ఖాళీ టైంలో నాన్న నేర్పించేవాడు. గౌతమ్ అవునా? స్నేహ హా మర్చిపోయే టాబ్లెట్స్ వేసుకున్నావా? గౌతమ్ హా థ్యాంక్స్ స్నేహ. స్నేహ మళ్ళీ థ్యాంక్స్ చెప్పావంటే కారు నుండి తోసేస్తా చెప్తున్నా. గౌతమ్ కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు. స్నేహ లేకపోతే నేనేమన్నా తెలియని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు థ్యాంక్స్ సారీలు చెప్తావేంటి? నాకు చాలా కోపం వస్తుంది. గౌతమ్ ఐ ఆమ్ సారీ స్నేహ అంటాడు. స్నేహ అదిగో మళ్ళీ. గౌతమ్ ఈసారి అందుకు కాదు నీకు థ్యాంక్స్ చెప్పినందుకు. స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్ నువ్వు అలా సీరియస్గా ఉంటే అస్సలు బాగోదు. కొంచెం నవ్వచ్చు కదా. స్నేహ నిజంగా? గౌతమ్ హా ప్లీజ్ నవ్వొచ్చు కదా అంటాడు. స్నేహ చిన్నగా నవ్విద్ది. గౌతమ్ థ్యాంక్స్ అంటాడు నవ్వుతూ. సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. గౌతమ్ కిందకి దిగి స్నేహకి లగేజ్ ఇస్తూ బాయ్ స్నేహ. స్నేహ ఏంటి బాయ్ లోపలికి రా. గౌతమ్ ఎందుకు స్నేహ? స్నేహ మానస ఫోన్ చేసింది.
మానస వాళ్ళు విష్ణు వాళ్ళు ఊరికెళ్ళారంట. ఇంట్లోనే ఉంటున్నావు. ఈరోజు నువ్వు మా ఇంటికి రా. గౌతమ్, అయ్యో స్నేహ, నేనేమి చిన్న పిల్లోడిని కాదు, ఒక్కడినే ఉండగలను. స్నేహ, నువ్వు ఉండగలవు నాకు తెలుసు, కానీ నేను వెళ్ళనివ్వను కదా. అసలుకే నీకు హెల్త్ బాగోలేదు, నిన్ను చూసుకోవటానికి ఎవరో ఒక్కళ్ళు ఉండాలిగా. గౌతమ్, స్నేహ పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్. స్నేహ గౌతమ్ చేయి పట్టుకుని మాట్లాడకుండా సైలెంట్గా పద అని తీసుకెళ్తుంది. ఆద్య స్నేహని చూసి పరుగున వచ్చి స్నేహ కాళ్ళని చుట్టేస్తుంది. నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా అంటుంది బాధగా. స్నేహ, అమ్మ కూడా నిన్ను చాలా మిస్ అయింది బంగారం అని ముద్దు పెట్టుకుంటుంది. శ్రీనివాస్ గారు వెనక ఉన్న గౌతమ్ వంక చూస్తారు. స్నేహ, నాన్న గౌతమ్ ఈరోజు ఇక్కడే ఉంటాడు. అమ్మ గెస్ట్ రూమ్ కొంచెం క్లీన్ చేయి. శారదా గారు సరే అని వెళతారు. ఆద్య, ఫ్రెండ్ మరి నాకు ఈరోజు స్టోరీస్ చెప్తావా? గౌతమ్, చెబుతాను అంటాడు నవ్వుతూ. శ్రీనివాస్ గారు గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. స్నేహ శారదా గారు వంట చేస్తూ ఉంటారు. ఆద్య హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంది. గౌతమ్ స్నేహ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని నిధి కార్తిక్ కూడా వస్తారు. శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నావు కార్తిక్ అని పలకరిస్తారు. కార్తిక్ మాట్లాడబోతుంటే నిధి, నేను పక్కన ఉంటే ఎలా ఉంటాడు మావయ్య? సూపర్గా ఉంటాడు కదా కార్తిక్ అంటుంది నవ్వుతూ. కార్తిక్ అవును అన్నట్లు తల ఊపుతూ. శారదా గారు బయటికి వచ్చి, పాపం మా అబ్బాయిని మాట్లాడనివ్వవే, ఎలా భరిస్తున్నాడో ఏంటో నిన్ను అంటారు. కార్తిక్ నిధి వంక చూసి నవ్వుతాడు. నిధి ఆ మాట నేను అనాలత్తా, మా మావయ్య ఎలా భరిస్తున్నాడో నిన్ను. మావయ్య అర్జెంటుగా అత్తయ్యని మార్చేద్దాం, ఏమంటావు? శ్రీనివాస్ గారు, నువ్వెలా అంటే అలా రా అంటారు. శారదా గారు, ఈ మధ్య మామ కొడలికి మాటలు ఎక్కువయ్యాయి అని లోపలికి వెళ్ళిపోతారు. శ్రీనివాస్ గారు నిధి నవ్వుకుంటారు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.